అమరావతి అభివృద్ధిని ఎవరు ఆపలేరని, ఎన్ని కుట్రలు చేసినా అది ప్రపంచంలోనే మేటి నగరంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన అమరావతిని నదీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. నాగరికతల చరిత్ర తెలియని వారే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, రాష్ట్రంలో రానున్న రోజుల్లో క్వాంటం కంప్యూటింగ్, ఏఐ ఆధారిత పాలనను అందిస్తామని వెల్లడించారు. విజయవాడలో విద్యా వ్యాప్తికి సిద్ధార్థ అకాడమీ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. 5 దశాబ్దాల కిందట విద్యావేత్తలు వేసిన బీజం నేడు వటవృక్షమై లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిందని అన్నారు. సిద్ధార్థ అకాడమీ అగ్రిటెక్ కళాశాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అమరావతి రాజధానిపై గత పాలకులు చేసిన కుట్రలను ప్రజలు గమనించారని సీఎం అన్నారు. నీరు ఉన్న చోటే నాగరికత విరాజిల్లుతుందని, ప్రపంచ ప్రసిద్ధ నగరాలన్నీ నదీ తీరాల్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ప్రజా రాజధాని అని ఉద్ఘాటించారు. 6 నెలల్లో అమరావతిలో క్వాంటం కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు కాబోతోందని, మరో 2 ఏళ్లలో ఇక్కడి నుంచే ప్రపంచానికి క్వాంటం కంప్యూటర్లు సరఫరా అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. విభజన చట్టం ద్వారా వచ్చిన ఐఐటి, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, ఇకపై ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలను అమరావతికి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కేవలం అమరావతి మాత్రమే కాకుండా రాష్ట్రమంతా సమగ్రాభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖకు గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలు వస్తున్నాయని, కర్నూలును డ్రోన్ హబ్గా, రాయలసీమను డిఫెన్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుస్తున్నామని చెప్పారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 శక్తిగా ఎదిగే క్రమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఒక సంస్థ 10 ఏళ్ళు 20 ఏళ్ళుంటే గొప్పగా అనుకుంటాం. 50 సంవత్సరాలు ఆ రోజు నేనే సిల్వర్ జూబ్లీకి వచ్చా. 2000 సంవత్సరంలో మళ్ళీ ఈరోజు గోల్డెన్ జూబ్లీ కూడా వచ్చారంటే అది విద్యా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత. ఇంకొక పక్కన మీరు చూస్తే మనం ఏ విత్తనం నాటితే అది మొక్క వస్తుందో, రూటెడ్ ఇన్ ట్రెడిషన్, గ్రోయింగ్ ఇన్ ఎక్సలెన్స్. ఇది సిద్ధార్థ విద్యా సంస్థలు నాటిన విత్తనం ఒక మహావృక్షంగా ఎదిగింది, బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలకి ఇక్కడ మీరు చూస్తే 1975లో ఆ రోజు పెనమనేని వెంకటేశ్వరరావు గారు, వైవీరావు గారు, సుబ్బారావు గారు వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు అద్భుత విజయాలు సాధిస్తూ ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ వ్యవస్థను నడిపించిన గతంలో మేనేజ్మెంట్ కానీ, ప్రస్తుతం నడిపిస్తున్న మేనేజ్మెంట్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని. మొన్న ఆపారు, ఏమయ్యారో మీరే చూశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు. విజయవాడ ఎక్కడుంది? కృష్ణా నది పైనే విజయవాడ ఉంది. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? నెల్లూరు ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? లేకపోతే లండన్ ఎక్కడుంది? ఎక్కడ నదులుంటే, ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు. అలాంటి విషయాలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే సంకల్పం చేశాను, అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని. నేను ఫౌండేషన్ వేసినప్పుడే భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి, ప్రపంచంలో ఉండే మసీదుల నుంచి, అదే మాదిరిగా చర్చుల నుంచి
పవిత్రమైన మట్టిని పూజించి తీసుకొచ్చి పవిత్ర జలాలు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. కాబట్టి ఆ శక్తి ఎవరు ఆపలేరు. అమరావతి భవిష్యత్తులో బెస్ట్ సిటీగా ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా తయారవుతుంది. రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి ఒక్కటే రాజధాని అని, మరి వైసీపీ రాజధాని ఎక్కడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే అమరావతి పనులు ఆలస్యమయ్యాయని, ఇప్పుడు పారదర్శకమైన టెండర్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఉన్నప్పుడు రైతులను హింసించిన వారు ఇప్పుడు వారిపై లేనిపోని ప్రేమ చూపిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ అమరావతిపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎండగట్టారు. విభజన తర్వాత 30,000 ఎకరాల్లో రాజధాని నిర్మించేందుకు గతంలో అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మూడు ముక్కలాట ఆడి వ్యవస్థను సర్వనాశనం చేశారని విమర్శించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను, మహిళలను కూడా చూడకుండా జైలుకు పంపిన చరిత్ర వైసీపీదని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాజధానిలో పనులు వేగవంతమయ్యాయని, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలను చూసి పొరుగు రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ సంస్థలకు బిల్లులు చెల్లించకుండా మొండి చేయి చూపడం వల్లే పనులు ప్రారంభించడానికి ఏడాది సమయం పట్టిందని నారాయణ వివరించారు. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించి ఇంజనీర్ల కమిటీల నివేదికల తర్వాతే పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. రోడ్లు, భవనాల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని, రైతులకు ఉన్న చిన్న చిన్న సమస్యలను కేంద్ర మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్లతో కలిసి పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. నదీ పరివాహక ప్రాంతం గురించి కనీస అవగాహన లేకుండా జగన్ సజ్జల మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం అంతకుముందు అంటే 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి, మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి 3 ప్రాంతాలని 3 ముక్కలు ఆటాడారు. కానీ ఎక్కడా చేయలే. దాన్ని నాశనం చేశారు. రైతులను ఇబ్బందులు పెట్టారు. రైతులని నానా ఇబ్బందులు. బహుశా రైతులు ఇబ్బంది పడ్డారంటే వాళ్ళని కొట్టారు, ఆడవాళ్ళని కొట్టారు, కేసులు పెట్టారు, జైలుకి తీసుకుపోయారు, పోలీస్ స్టేషన్లు వేశారు. కానీ వాళ్ళు ఎంతో ఓర్చుకొని యాక్చువల్గా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో జరిగే వర్కులు చూడండి. 14-19లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కట్టామని, ఆ విధంగా ఈరోజు రోడ్లు 9 వరుసలు, 12 వరుసలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్, ఎలక్ట్రికల్ లైన్స్ అండర్గ్రౌండ్, టెలిఫోన్ కేబుల్స్ అండర్గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ 1 ఇయర్ డిలే కావడానికి కూడా కారణం ఏంటంటే గత ప్రభుత్వమే, వాళ్ళు చేసే నిర్వాహమే. టెండర్లు క్లోజ్ చేయలా, పని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులా ఇవ్వాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం రాగానే టేకప్ చేయాలంటే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ రావాలంటే దానికి కమిటీలు వేసి, కమిటీల ద్వారా సమస్యలన్నీ సాల్వ్ చేసి, అథారిటీలు అప్రూవ్ చేసి, క్యాబినెట్లు అప్రూవ్ చేసి మేము ముందుకు వచ్చాము. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేయన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి. రివర్ బేసిన్ అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అదంతా రివర్ బేసిన్ అవుతుంది. మన అది పనిగా డిక్షనరీ చదివా నాకే కన్ఫ్యూజన్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. శ్రీవారి దర్శనం, ప్రసాదం విషయంలో చిన్న పొరపాటు జరిగినా హిందువులు తమ ఇంట్లో జరగనట్టే భావిస్తారనే స్పృహ వైసీపీకి లేకపోవడం దారుణమన్నారు. లడ్డూ ప్రసాదం, కల్తీ నెయ్యి విషయంలో సిట్ విచారణలో బంగారం, నగదు పట్టుబడినప్పుడు నాటు ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడటం హిందూ ధర్మంపై ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైసీపీ పాలనలో భక్తి కేంద్రం నుంచి వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ దేవుడంటే భయం, భక్తి లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్ సభ్యులుగా నియమించి దర్శనాలను కమర్షియల్గా మార్చిన దుస్థితి జగన్ హయాంలోనే జరిగిందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వీఐపీ దర్శనాలను గణనీయంగా తగ్గించి సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ముక్కోటి ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎక్కడా అపశృతి జరగకుండా ప్రశాంతంగా ఉత్తర ద్వార దర్శనం నిర్వహించడం కూటమి ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనమని మంత్రి వాసంశెట్టి వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణలో బంగారం, నగదు సీజ్ కావడం వైసీపీ పాలనలో జరిగిన అవినీతికి సాక్ష్యమని అన్నారు. ద్రాక్షారామం కపిలేశ్వర ఆలయ ఘటనలోనూ శాస్త్రయుక్తంగా జరిగిన పునఃప్రతిష్టలను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం వైసీపీ చేసిందని మంత్రి మండిపడ్డారు. తల నీలాల స్కామ్, పరాకమణి దోపిడీ వంటి కోట్ల రూపాయల అవినీతి పనులు జగన్ రెడ్డి హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. వ్యాపారం చేసుకునే వాళ్ళని, దర్శనాలని వ్యాపారాలుగా మార్చే వ్యక్తుల్ని అందులో మెంబర్స్గా నియమించడం, ముఖ్యంగా రోజా లాంటి వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు 30 మంది 40 మందితో దర్శనాలు కమర్షియల్గా డబ్బులు తీసుకుని మరి దర్శనాలకి తీసుకువెళ్ళటం ఇవన్నీ మనకు తెలిసినయే. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విఐపి దర్శనాలు కూడా తగ్గించి సామాన్య భక్తులందరూ కూడా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి దర్శనానికి కానీ, శ్రీవారి భక్తులకు కానీ, అలాగే శ్రీవారి ప్రసాదం విషయంలో కానీ ఏ చిన్న తప్పిదం జరిగినా సరే అందరు మనోభావాలు వాళ్ళ సొంత ఇళ్లలో జరిగినట్టు, వాళ్ళు స్వయంగా వాళ్ళకే జరిగినట్టు భావిస్తూ ఉంటారు హిందువులందరూ కూడా. మరి మీరు ప్రసాదం విషయానికి వస్తే అందులో కల్తీ నెయ్యి కలపటం, సిట్ అధికారులు అక్కడ బంగారం, డబ్బు కూడా సీజ్ చేయడం తెలిసిందే. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంటారు, ఏయో మాట్లాడతారంట, లడ్డు అంటారు, గిడ్డు అంటారు, ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఆయనకి హిందువుల ప్రసాదం మీద ఆయనకి ఏ విధమైన నమ్మకాలు లేవు. ఆయన ఏదైనా పండగ వచ్చినప్పుడు ఒక సెట్టింగ్ ఒకటి ఇంటి వెనక వేసుకుంటాడు, అంతేగాని గుళ్ళకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని ఏదో ప్రసాదం కింద పాడేసి తింటున్నట్టు యాక్ట్ చేయడం, తలకేదో రాసుకుంటున్నట్టు యాక్ట్ చేయడం, ఈ నటనలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనించారు కాబట్టే మీరు ఆ వెంకటేశ్వర స్వామితో నిత్యం వేళకోళం వాడుతున్నారు కాబట్టే మీకు పంగనామాలు పెట్టి ప్రజలందరూ కూడా 11 సీట్లు ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జనవరి 9న జరిగిన శ్రీచక్ర పూజలో వినియోగించేందుకు తెచ్చిన పాలు పాడైపోయాయన్న వార్తలపై దుర్గగుడి ఈవో సీనా నాయక్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవో ఒక విచారణ కమిటీని నియమించారు. నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్కు పంపుతామని వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 9న జరిగిన శ్రీచక్ర పూజ వివాదానికి దారితీసింది. పూజ కోసం సిద్ధం చేసిన పాలు పాడైపోయాయని పలు ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఆలయ ఈవో విచారణకు ఆదేశించారు. ఈ మేరకు నిజ నిర్ధారణ చేసేందుకు ఆలయ అధికారులు స్థానాచారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. పాలు ఎందుకు పాడైపోయాయి, నాణ్యతలో లోపాలు ఉన్నాయా లేదా నిల్వ చేయడంలో నిర్లక్ష్యం జరిగిందా అనే కోణంలో ఈ కమిటీ విచారణ జరపనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, భక్తుల సెంటిమెంట్లకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియదు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి 75 కోట్ల రూపాయల క్రీడా నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు గుంటూరు, కాకినాడలో జాతీయ ఉత్తమ క్రీడా కేంద్రాల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. రాయచోటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫుట్బాల్ మైదానాన్ని నిర్మించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి ఫుట్బాల్ మైదానం లేని లోటును కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో 24 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లడ్లైట్స్ గ్యాలరీతో కూడిన అత్యాధునిక ఫుట్బాల్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించారు. దీనివల్ల రాష్ట్రంలో జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వినతులు చేశారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ వంటి విభాగాలకు, కాకినాడలో హాకీ, షూటింగ్ విభాగాలకు జాతీయ ఉత్తమ కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు. ఖేలో ఇండియా పథకం కింద ప్రతి జిల్లాకు ఒక అదనపు జిల్లా స్థాయి కేంద్రాన్ని మంజూరు చేయడంతో పాటు సుమారు 675 కోట్ల రూపాయలతో 56 ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా నక్కమండపల్లిలో 42 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. మంత్రి మండిపల్లి వినతులపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సానుకూలంగా స్పందించారు. ఏపీ నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి క్రీడల అభివృద్ధికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, ఎంపీ హరీష్ బాలయోగి కూడా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు శాశ్వత ఆస్తుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీరామ్జీ పథకాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన ఈ కొత్త మిషన్ ద్వారా అటు రైతులకు, ఇటు కూలీలకు మేలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని సీఎం స్పష్టం చేశారు. గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ జీరామ్జీ పథకంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పథకం ద్వారా లభించే అదనపు 25 రోజుల ఉపాధిని పేదలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గత టీడీపీ హయాంలో ఉపాధి హామీ నిధులతో 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో గ్రామాల్లో సోలార్ లైటింగ్, గోకులాలు, పశుగ్రాసం పెంపకం వంటి ఆస్తులను సృష్టించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా రైతులకు ఉపయోగపడేలా ఈ పథకంలో మార్పులు తెచ్చినట్లు సీఎం వివరించారు. జల్ జీవన్ మిషన్ వంటి పథకాలను దీనికి అనుసంధానం చేయడం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, పాఠశాలలు, ఆసుపత్రుల మరమ్మతులు చేపట్టవచ్చన్నారు. పథకం అమల్లో పారదర్శకత కోసం పనుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని, గ్రామ సభల ద్వారానే పనుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళుతున్న వారితో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వారాంతపు సెలవులు కలిసి రావడంతో అందరూ ఊర్ల బాట పట్టారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బార్లు తీరాయి. ఆది సోమవారాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం పట్టణాలు, నగరాల నుండి ప్రజలు పల్లెబాట పట్టారు. దీంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్కో టోల్ గేట్ వద్ద వాహనాల బారులు తీరి దర్శనమిస్తున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సంక్రాంతి పండుగను ఆత్మీయులతో ఆనందంగా జరుపుకునేందుకు సొంత ఊర్లకు పయనమవడంతో ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. విజయవాడ, హైదరాబాద్ రహదారిపై చౌటుప్పల్, పంతంగి ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అదే సమయంలో విజయవాడ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్లో ముందుకు వెళ్లడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలు నిదానంగా ముందుకు సాగుతున్నాయి. హైదరాబాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో కీసర టోల్ ప్లాజా కిటకిటలాడుతుంది. వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖరబాబు ఆదేశాలతో టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేసి వాహనాలు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కీసర టోల్గేట్ వద్ద వాహనాలు రైమంటూ పరుగులు తీసుకున్నాయి. ఆది సోమవారాల్లో వాహనాలు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలో దశాబ్దాలుగా పీడిస్తున్న కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. కిడ్నీ వ్యాధుల నివారణకు ప్రభుత్వం చేపట్టిన శుద్ధ జలాల సరఫరా ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం తిరువూరు నియోజకవర్గంలో పర్యటించి నిర్మాణం పూర్తయిన వాటర్ ట్యాంకులను పరిశీలించారు. మరో 11 రోజుల్లో ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎంపీ వెల్లడించారు.
తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు మండలంలో ఎంపీ కేశినేని శివనాథ్ విస్తృతంగా పర్యటించారు. కోడూరు, పెద్దతండా గ్రామాల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం నిర్మించిన వాటర్ ట్యాంకులను అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రయల్ రన్ సన్నాహాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కలుషిత నీరు తాగి కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుందని తెలిపారు. వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ నుంచి సేకరించిన నీటిని శుద్ధి చేసి 38 గ్రామాల్లోని సుమారు 12,000 ఇళ్లకు నేరుగా పైపులైన్ల ద్వారా సరఫరా చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 55 భారీ వాటర్ ట్యాంకులను నిర్మించింది. విసన్నపేట, గంపలగూడెం, ఏకొండూరు మండలాల్లోని ప్రతి నివాసానికి నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యమని ఎంపీ స్పష్టం చేశారు. పర్యటన అనంతరం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. పైప్లైన్ల లీకేజీలు లేకుండా చూడాలని, నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. సుమారుగా 700 మంది తిరువూరు నియోజకవర్గం మీద మొత్తం కౌంట్ వచ్చింది. ఇంకా పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రతి ఒక్కళ్ళకి పౌష్టికాహారం 6 నెలలు మా సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ ద్వారా ఇవ్వడానికి కృషి చేస్తున్నాం. అంతేకాకుండా ఆర్డబ్ల్యూఎస్ వారి ట్యాంకులు మొత్తం సుమారు 55 ట్యాంకులు, పాత ట్యాంకులు కానీ కొత్త ట్యాంకులు రిపేర్లు, కొత్త ట్యాంకులు 15 ట్యాంకులు కానీ పరిస్థితి ఏంటో పరిశీలించి సుమారు అన్ని ట్యాంకులు కూడా పూర్తయినాయి. ఇంకొక 15 రోజుల్లో దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉండబోతుంది. కాబట్టి కిడ్నీ బాధితులకి పెద్ద ఉపశమనం. మంచినీరు కూడా కృష్ణానది నుంచి, విజయవాడ నుంచి ఇక్కడికి రావచ్చింది. అంతేకాకుండా ఎక్కడైతే కొదప, విజయవాడ మధ్య పాత లైన్లు రిపేర్లు చేయాలో వాటికి కూడా 350 కోట్లు శాంక్షన్ అయినాయి. వాటి పనులే కాకుండా ఆర్ఎన్బి నుంచి 32 కోట్లు, పంచాయతీరాజు నుంచి 8 కోట్లు, అంతేకాకుండా జెడ్పీ నిధులు, ఇవన్నిటితో తిరువూరు నియోజకవర్గంలో రోడ్లు బాగు చేస్తున్నాం. తిరువూరు పట్టణంలో కూడా మంచినీటి కోసం 140 కోట్లు శాంక్షన్ అయినాయి. ప్రతి ఇంటికి నీటి బోట్ ప్రతి చివరి వరకు నీటి ఇవ్వాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి జగద్గురు చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి వారు దర్శించుకున్నారు. లోక కళ్యాణం కోసం తాను చేస్తున్న పర్యటనలో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు స్వామీజీ తెలిపారు. ఆలయాధికారులు స్వామీజీకి ఘన స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చన్న సిద్ధారామ పండితారాధ్య శివాచార్య మహాస్వామీజీ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జగద్గురువులకు ఆలయ ఈవో సీనా నాయక్, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మహాస్వామి వారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామీజీకి ఆశీర్వచనాలు అందచేయగా ఈవో సీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందచేసి సత్కరించారు. దర్శనానంతరం జగద్గురువులు భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. జగద్గురువుల రాకతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్వామీజీని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నూజివీడు మండలం మీర్జాపురంలో ఏర్పాటు చేసిన పశువుల అందాల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. పశు రైతులను ప్రోత్సహించి పాల ఉత్పత్తి పెంచడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. యానిమల్ హాస్టల్స్ ఏ విధంగా అయితే పిల్లలకు కానీ పెద్దలకు కానీ హాస్టల్స్ ఉన్నాయి, ఆ హాస్టల్స్ నుంచి వారి వృత్తి కానివ్వండి వారు పనులు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా యానిమల్ హాస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎందుకంటే మన ఇల్లు చాలా థిక్లీ పాపులేట్ అవటం మూలంగా గేదెలు కట్టేసుకుంటానికి అవకాశం లేదు. లేదా వాటి నుంచి వచ్చే పేడ, పాచిపోగు, లేదా యూరిన్ అన్నీ కూడా కష్టంగా ఉన్నాయి. కాబట్టి గ్రామంలో అందరూ కలిసి ఒక చోట కనుక ఒక చావిడి, కమ్యూనిటీ చావిడి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే దాంట్లో ప్రభుత్వ సహకారంతో ఎన్ఆర్జీఎస్ నిధులతో అన్ని వసతులు ఏర్పాటు చేసి మరి ఒక 200-300 గేదెలు ఒకటే చోట ఉన్నప్పుడు అక్కడ వైద్య అవసరాలు తీర్చడానికి ఈజీ అవుతుంది. డాక్టర్ని ఏర్పాటు చేయొచ్చు. పరవే కృష్ణ మిల్క్ ఓనరు అంటే ఓనరు తన మీద తన కాన్ఫిడెన్స్ ఉంది. ఎంఎస్సీ చదువుకుని మనం ఒక ఆదర్శం అవ్వాలనే ఉద్దేశంతో తను ఏమీ సింటు పొలం లేదు, కేవలం వాళ్ళ నాన్నగారు చదివించిన తను ఇంకా తన తండ్రి చేసిన దాంట్లోనే తను అభివృద్ధి చేయగలని కాన్ఫిడెన్స్ ఉంది. దాంట్లో వాళ్ళ నాన్నగారు 2 గేదెలు ఉంటే వాళ్ళ 5 గేదెలు దూడలు, సపోజ్ పొంగునూరు దూడ
రోజుకి సంవత్సరానికి ఒక దూడను తీయగలనని నమ్మకం ఉంది. ఈ ఆవు దూడ రేపు పొద్దునే దూడ పడితే ఇది 2 సంవత్సరాలు అయినా దూడ పడితే దాన్ని 1,00,000, 2 లక్షలుగా అమ్మవచ్చు. సంవత్సరానికి ప్రతి గేదెలో కూడా కరెక్ట్గా ఫీడ్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా జాగ్రత్తగా చేయడం వల్ల ఇవాళ నేను సంవత్సరానికి బ్రహ్మాండంగా 2-3 ఏళ్లలో బ్రహ్మాండంగా సంపాదించగలనని కాన్ఫిడెన్స్. కృష్ణా జిల్లా చిన్న ఓగిరాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు ప్రదర్శన, ఎడ్ల బండి లాగుడు పోటీలను మాజీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగలో పశు సంపదకు విశిష్ట స్థానముందని, గ్రామీణ సంస్కృతిని కాపాడుకోవటంలో ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని ఆయన కొనియాడారు. కృష్ణా జిల్లా చినఓగిరాల గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కుటుంబరావు, తెలుగు యువత నాయకుడు యార్లగడ్డ సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు ప్రదర్శన, ఎడ్లబండు లాగుడు పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ వైవీవి రాజేంద్ర ప్రసాద్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రవీణ్, పార్టీ పట్టణ అధ్యక్షులు జంపాల గురునాథరావులతో కలిసి ఆయన పోటీలను తిలకించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పశువులను తమ కుటుంబ సభ్యులా భావిస్తారని, పండుగ వేళ వాటికి గౌరవం ఇస్తూ ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మేలు రకం ఎడ్ల జతలు తరలిరావడంతో చిన్న ఓగిరాల గ్రామంలో సందడి నెలకొంది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రైతులకు, యువతకు ఉత్సాహాన్ని ఇచ్చేలా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని నేతలు పేర్కొన్నారు. చిన్నోగిరాల రైతులు, మన తెలుగుదేశం నాయకులు, మన తెలుగు యువత వీళ్ళందరూ కలిసి మరి ఇక్కడ ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో మరి ఎడ్ల పందాలని ప్రారంభించుకోవటం జరిగింది. ఈరోజు చాలా సంతోషదాయకం. మనకి గ్రామాల్లో పాడి పంటలు అంటారు, అంటే వ్యవసాయం పంటలే కాకుండా ఈ పాడి కిందగా వస్తే ఆవులు, ఇటువంటి పశు సంపద వస్తాయి. వాటికి పండుగ సందర్భంగా మంచిగా పంటలు పండించుకుని ఆ పంట పండించుకోవటంలో మనకి సహాయపడినటువంటి పశు సంపదను కూడా పూజించుకుని వాటి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి పోటీలను పెట్టుకుని ఇట్లా ఎడ్ల అందాల పోటీలు అని చెప్పి, అలాగే పోటీలు లాగుళ్ళని, ఇట్లా రకరకాల పోటీలు పెట్టుకుని మరి రైతులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని చక్కగా ఆరోగ్యకరమైన వాతావరణంలో సంతోషంగా సంక్రాంతి పండగ సందర్భంగా చిన్న ఓగిరాల గ్రామ రైతు పెద్దలు అందరూ కూడా ఎడ్ల పోటీ పందాలు జరపడం జరిగింది. అదేవిధంగా రేపు 13వ తారీఖు కూడా ఆడపడుచులకి ముగ్గుల పోటీలు ఉయ్యూరు మండలం ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దవరాల సెంటర్లో ఆగ్నూరు గ్రామంలో ఈ పందాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సంవత్సరం అంతా సంక్రాంతి సంబరాలతో, పాడి పంటలు, పిల్లపాప సుఖ సంతోషాలు, ధనధాన్యాలతో ప్రజలందరూ వర్ధిల్లి సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎర్రచందనం, శ్రీగంధం చోరీ కేసులను రాష్ట్రాల పరిధి నుంచి తీసి సిబిఐ పరిధిలోకి తీసుకువెళ్లాలని శ్రీగంధం, ఎర్రచందనం పెంపకందారుల సమాఖ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. విజయవాడలో జరిగిన సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ అటవీ శాఖ నిబంధనల నుంచి రైతులకు మినహాయింపు ఇవ్వాలని, రుణ సౌకర్యంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు. నగరంలోని గుణదల్లోని పార్క్ హయాత్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్ల పెంపకందారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి తుమ్మల మురళీకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎర్రచందనం 20,000 ఎకరాల్లో, శ్రీగంధం 90,000 ఎకరాల్లో చెట్ల పెంపకం జరుగుతోందని తెలిపారు. సుమారు 50,000 మంది రైతులు ఎర్రచందనం, శ్రీగంధం చెట్లను పెంచుతూ జీవనాధారాన్ని సాగిస్తున్నారని అన్నారు. ఎర్రచందనం, శ్రీగంధానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీటికి రక్షణ కరువైందని తెలిపారు. ఎర్రచందనం, శ్రీగంధం చెట్లకు రక్షణ లేకపోవడం కారణంగా చోరీలు జరుగుతున్నాయని, దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తీసుకురావడం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని, విడివిడిగా చట్టాలు ఉండటం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎర్రచందనం, శ్రీగంధం చెట్లను చోరీ చేసేవారిని కఠినంగా శిక్షించాలని, ఈ కేసులను సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీగంధం, ఎర్రచందనం చెట్ల పెంపకందారులను ప్రభుత్వం సహకారం అందించాలని, వారికి రుణ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. ఈ చెట్ల పెంపకంపై రైతుల్లో అవగాహన తక్కువగా ఉందని, ప్రభుత్వం అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. ఈ చెట్ల పెంపకంపై కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్ను మరింతగా డెవలప్ చేయాలని అన్నారు. ఎర్రచందనం, శ్రీగంధం చెట్లను కలపగా కాకుండా మార్చి వేర్వేరు రూపాల్లో మార్చి అమ్ముకునే విధంగా నిబంధనలు సవరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థనలు చేశారు. ఎర్రచందనం, శ్రీగంధానికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని, డిమాండ్కు తగ్గ విధంగా అవకాశాలు కూడా కల్పించాలని సూచించారు. ఒకప్పుడు భారతదేశము ప్రపంచవ్యాప్తంగా శ్రీగంధం పంట పండించి, అంటే ఫారెస్ట్ నుంచి కానీ పంట అది శ్రీగంధం ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అయ్యేది, నెంబర్ 1గా ఉండేది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమైందంటే మనమే దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చాం, ఆస్ట్రేలియా నుంచి, వీటన్నిటి నుంచి. ఆ విధంగా ఉండటం వలన అదేమో ఆయిల్ క్వాలిటీ తక్కువైనా సరే మనం అదే ఆయిల్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో చాలా మోసాలు అన్నీ జరుగుతున్నాయి. అవన్నిటిని అరికట్టి దొంగతనాలు ఇవన్నీ ఉంటే అందరం కలిపి సరసమైన ధర రప్పించుకోవాలంటే ఆ శ్రీగంధం డెవలప్మెంట్ కమిటీ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకుని దానికి తగ్గట్టుగా మేమందరం కృషి చేస్తూ దాంట్లో కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. రాబోయే రోజుల్లో మేము ఎలా ఉండాలి ఏంటనేది ప్రతి ఇబ్బంది, ప్రతి ఛాలెంజ్కి వాళ్ళు సమాధానం చెప్పారు. 16-17 రికమెండేషన్స్ కూడా చెప్పారు. అవి కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే శాండ్వుడ్ ప్రాబ్లమ్స్ 99.9% సాల్వ్ అవుతాయి. రైతులకు మంచి జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది. మనం మళ్ళీ ఎక్స్పోర్ట్ పొజిషన్లోకి వెళ్తాం, క్రాప్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ పొజిషన్లోకి వెళ్తాం, ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదిస్తాం, వాల్యూ ఎడిషను, రూరల్ ఎంప్లాయ్మెంటు, ఇలా అనేక రకాల లాభాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు రైతులుగా మాకు అవగాహన, మాకు డౌట్ ఏంటంటే బీజేపీ ప్రపోజ్ చేసినటువంటి శాండ్వుడ్ డెవలప్మెంట్ కమిటీని ట్రెడిషనల్ ఏరియాలో అన్ని నాన్ బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయి. పొలిటికల్ వైరుధ్యం వల్ల వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. ఒక రైతు మిత్ర గ్రూప్ కన్వీనర్గా రిప్రజెంట్ చేశారు, రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ స్టాల్ వార్డ్స్ ఉన్నారు మీ ముందు, ఇంతకన్నా గొప్పగా మనకు సహాయం చేయగలిగిన వాళ్ళు లేరు. ప్రొద్దు నుంచి నేను వింటూ ఉన్నా, అందరూ పాజిటివ్గానే ఉన్నారు, అందరూ రైతుకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఇలాంటి కాంగ్రిగేషన్ రావటం, ఇది జరగటం చాలా ఇదే పరిస్థితి నిద్రపోకుండా అందరూ కూడా అన్ని స్టేట్ ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చాలా గట్టిగా చేయాలి. విలేకరుల సమావేశంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గారపాటి పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షులు గోగినేని కృష్ణారావు, కర్ణాటక రైతు సమాఖ్య అధ్యక్షులు కెంపారెడ్డి, అమర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులకు వినోదాన్ని అందించేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్లో వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్ను ఆయన పరిశీలించారు. జియో సర్కస్ను కొద్దిసేపు వీక్షించి ఆనందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా వినోదాన్ని అందించేందుకు వైష్ణవి గ్రేట్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. నగర ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నగరవాసులకు వినోదాన్ని అందించేందుకు ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. నగర ప్రజలు ఎగ్జిబిషన్లో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జియో ట్రేడ్ ఫెయిర్ వాళ్ళు సెలవుల్లో ప్రజలందరికీ కూడా ఒక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలగజేయటం కోసం వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. ఇప్పుడే లోనికి వస్తా తెలుసుకుంటే ఈ సర్కస్ అనేది ఇటీవల కనపట్లే. అక్కడ 15 సంవత్సరాలు అయిందంటే ఇక్కడ సర్కస్ పెట్టి, ఇప్పుడు మళ్ళా వీళ్ళు సాహసంతో మంచిగా ఏర్పాటు చేశారు. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అది చూస్తే కూడా చాలా బాగుంది.
ఈ ఫీట్స్ అన్నీ పిల్లలకి బాగా వినోదాన్ని ఇస్తాయి, 2 విషయ పరిజ్ఞానం వస్తుంటుంది. కనుక వారిని ప్రజలకు ఆహ్లాదం కలిగించడం కోసం వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తున్నా. ఇంకో విషయం చెప్పారు, ఆహ్లాదం ఆనందం కలిగించటం ప్రధానం. అనంతరం స్థానిక బీజేపీ నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగ అని, ఆ పండుగను దృష్టిలో ఉంచుకొని నగరవాసులకు వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించేందుకు వైష్ణవి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్ను వీక్షించాలని ఆయన కోరారు. ఎగ్జిబిషను మరియు సర్కస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇవాళ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టీడీ జనార్దన్ గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా ఏరియాకి రావడం, మా ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ సర్కస్ను ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే సీఎం గారి తర్వాత సీఎం లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఓపెన్ చేయడం అంటే ఎంతో ఈ యొక్క యాజమాన్యం కూడా అదృష్టం చేసుకుందని చెప్పి చెప్పచ్చు. అలాగే ఈ యొక్క ఏరియాలో దాదాపు సర్కస్ పెట్టి 15 నుండి 20 సంవత్సరాల పైన జరుగుతుంది. ఈ ఏరియాలో సర్కస్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయాలి. మరి వాళ్ళ జియో వారు సర్కస్ని ఏర్పాటు చేయడం, ఈ యొక్క సంక్రాంతి సంబరాలని ఆనందంగా గడుపుకోవడానికి మంచి అవకాశం కల్పించిన. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు గోపీనాథ్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్కు వచ్చే చిన్నారుల కోసం జైంట్ వీల్, కొలంబస్, టోరా బ్రేక్ డాన్స్ ఆట వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళల కోసం కలంకారీ ఉత్పత్తులు, కలకత్తా, జైపూర్, ఢిల్లీ, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ఏడాది నగరవాసుల కోసం ప్రత్యేకంగా జియో సర్కస్ ఏర్పాటు చేశామని, ఈ సర్కస్ నగరవాసులను కనువిందు చేస్తుందని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను నగర ప్రజలు తమ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఎగ్జిబిషన్ అనేది ప్రతి సంవత్సరంలోనే వస్తూ ఉంటాయి, సర్కస్లు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే ఈ సంక్రాంతిని బేస్ చేసుకుని ఒక కొత్త మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో జైంట్ వీల్ కానీ, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, డ్రాగన్ ఇలా అమ్యూజ్మెంట్స్ ఏమైనా కానీ అందరూ కూడా ₹100, ₹150, ₹120 టికెట్లు అనేది జనరల్గా ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటాయండి. అలాగే భారీ సెట్టింగ్స్ వేసేటప్పుడు కంపల్సరీగా ఎంట్రీ టికెట్ కూడా ₹100, ₹120, ₹150 ఉంటాయి. కానీ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ వినోదానికి దూరం కాకుండా ఉండడం కోసం, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అంటే కనీసం ఒక 5, 4 పిల్లలతో కలిపి 10 మంది దాకా అలా ఉంటారు. వాళ్ళు ఎగ్జిబిషన్కి వచ్చారంటే ₹5-6 వేల రూపాయలు అయిపోద్దని భయపడకుండా ప్రతి ఒక్కరికి ₹50 మాత్రం ఎంట్రీ టికెట్ అండి. ఎంతమంది ప్రతి ఎగ్జిబిషన్లో ఎంట్రీ టికెట్ ₹50. అలాగే జైంట్ వీల్ ఎక్కాలన్నా, బ్రేక్ డాన్స్ ఎక్కాలన్నా, చిన్నపిల్లల రైడ్స్ ఏది ఎక్కాలన్నా ₹50 మించి ఏ అమ్యూజ్మెంట్ రైడ్ కూడా ఉండదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.